తెలుగు రాజ్యం స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏకంగా రాజ్యాంగాన్నే మారుస్తారు అనే ఒక విమర్శలు వచ్చాయి. పలు సందర్భాల్లో కూడా వాళ్ళ బిహేవియర్ కూడా అదే రకంగా అనిపించింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు భారతీయ న్యాయ చట్టాలని, అంటే ఇప్పుడు ఇంతకుముందు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ని ఇప్పుడు భారతీయ న్యాయ సంహితగా, అట్లాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని భారతీయ నాగరిక సురక్షా సంహితగా, అట్లాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య అధినియంగా మార్చారు. అంటే మొత్తంగా కూడా ఇప్పుడు అంటే ఇదంతా ఈ నామినిక్లేచర్ కూడా, ఈ మూడిటి నామినిక్లేచర్ కూడా మొత్తంగా ఉత్తరాది హిందీ భాషలో ఉంది. ఇంతకుముందు ఏంటంటే మనకి ఎంత చెప్పినా మనకి పరిపాలన అంతా కూడా ఇంగ్లీష్లో సాగుతుంది. అట్లాగే చట్టాలన్నీ కూడా ఇప్పుడు బ్రిటిషు సాంప్రదాయానికి అనుగుణంగానే అన్ని చట్టాలు నడుస్తున్నాయి. ఇప్పుడు సడన్గా ఇప్పుడు అసలు వాళ్ళు ఈ చట్టాలని హడావుడిగా మార్చి, అంటే మార్చడం కూడా పార్లమెంట్లో సరైన చర్చ లేదు. దాదాపుగా ఈ చర్చల సందర్భంగా 164 మంది లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యులు సస్పెండ్ చేశారు. అంత బలవంతాన సరైన చర్చ లేకుండా ఈ చట్టాలను ఎందుకు మార్చారనేది దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. దీని మీద ఈ చట్టాలను మార్చడం మీద ఇప్పటికే కొన్ని సంస్థలు సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు వీటిని నిలుపుదల చేయాలి, అంటే నిజానికి ఈ రోజు నుంచి జూలై 1వ తారీఖు నుంచి ఇప్పుడు అవి అమల్లోకి వస్తున్నాయి. ఇవి వెంటనే నిలుపుదల కాకుండా ఆపాలని చెప్పి కూడా సుప్రీంకోర్టుని వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు ఈ చట్టాలకు సంబంధించి ఏ రకమైన మార్పులు చేశారు, పాత చట్టాలు ఎలా ఉన్నాయి, కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు వీటిలో లోపాలు ఏమున్నాయి, వీటిని అమలు జరపడంలో కష్ట నష్టాలు ఏమున్నాయి, ఈ అంశాలన్నింటినీ మనం తెలుసుకునేందుకు హైకోర్టు సీనియర్ న్యాయవాది శుంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఎస్ఆర్పిగా అందరూ పిలుచుకునే రాజేంద్ర ప్రసాద్ గారు ప్రజలకు న్యాయం చేయటం ఇట్లాంటి విషయాల్లో ఆయన చాలా ముందుంటారని పేరుంది. ఇప్పుడు ఆయన అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి రాజేంద్ర ప్రసాద్. నమస్తే. అదేనండి, ఇప్పుడు అసలు ముఖ్యంగా అసలు ఈ చట్టాలని ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఈ చట్టాలను ఒక్కొక్కటి తీసుకుని మనం ఏ రకంగా మార్చారనేది మనము డిస్కస్ చేద్దామండి. అంటే అసలు ఈ చట్టాలని మార్చాల్సిన అవసరం, అంటే ఇప్పుడు అంతా ఏదో బ్రిటిష్ వలస పాలన చట్టాలు ఉన్నాయి, వాటిని ఇప్పుడు ఏదో మనం ఇండియనైజ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు వీళ్ళంతా హిందూ మతవాదులు కాబట్టి మనమంతా ఇండియనైజ్ చేయటం అనే ఒక పదం ద్వారా మొత్తంగా కూడా ప్రజల్ని ఆకట్టుకునే, ఇప్పుడు దాకా మనమంతా ఇంగ్లీష్ మానసపుత్రులుగా ఉన్నాము, ఇప్పుడు అంతా ఇండియనైజ్ చేద్దామనే దీంట్లో ఇప్పుడు ఈ చట్టాలను మారుస్తున్నాం అని చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చెప్పేది ఇది ఇప్పుడు చాలా పాత చట్టాలు, వలస పాలకులు చేసినటువంటి చట్టాలు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన చట్టాలను మనమే చేసుకోలేమా, మన చట్టాలను మనమే భారతీయత ఉట్టిపడే విధంగా మన చట్టాలను మనం చేసుకోవాలి అనేటువంటిది, కలోనియల్ లెగసీని మేము తుడిచిపెడతాం అని ఒక నినాదంతో ముందుకు వచ్చి ఈ చట్టాలను మేము మారుస్తామని చెప్పి అన్నారు. ఒకటి, ఈ 3 చట్టాలు అంటే సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్, ఇవి బ్రిటిష్ వాళ్ళు మెకాలే రాసినటువంటి ఐపీసీ అదేవిధంగా లేదు, సిఆర్పిసి అదేవిధంగా లేదు, ఎవిడెన్స్ యాక్టు అదేవిధంగా లేదు. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేకమైనటువంటి మార్పులకి అమెండ్మెంట్స్ మన పార్లమెంట్ చేయటం, అనేక సార్లు వీటికి అమెండ్మెంట్స్ చేసి ఆ చట్టాలను మార్పులు చేసినటువంటి విషయాలు మనకు తెలుసు. నిజంగా మరి ఇదేదో వలస పాలకులు ఎవరో పరాయి వాడు మన పరిపాలించేటప్పుడు మన అదుపులో ఉంచేదానికోసం మన హక్కుల్ని స్వేచ్ఛగా, మనకు స్వేచ్ఛ లేకుండా మన హక్కుల్ని కొన్ని పరిమితంగా ఇచ్చి వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకోవాలని వాళ్ళకు అనుకూలంగా చట్టాలు చేశారు అనుకుంటే, అవి రద్దు చేసినప్పుడు మన పాలకులు, మన చేత ఎన్నుకోబడినటువంటి పాలకులు, మన దేశాన్ని పాలించే పాలకులు మన కోసం, ఈ దేశ పౌరుల కోసం ఏ విధమైన చట్టాలు చేయాలి అనేది మొదటి ప్రశ్న. మరి ఏమైనా మార్పులు చేశారా వీటిల్లో? మొత్తం ఏంటంటే ఇది ఒక మొక్కలో చెప్పాలంటే ఇది కొత్త సీసాలో పాత సారా అని కొంతమంది అంటున్నారు. ఈ సారా గొడవలు లేనాళ్ళేమో కొంతమంది ఇది కొత్త జాడీలో పాత పచ్చడి అని కూడా చెప్తా ఉన్నారు. చేసినటువంటి మార్పులు చూస్తే దాదాపుగా ఒక 10% లోపుగా ఉంటాయి 3 చట్టాలను తీసుకున్నప్పుడు. పేరు మార్చో, అట్ట మార్చో గొప్పగా మేము బ్రహ్మాండంగా మా చట్టాలు మేమే చేసుకున్నాం అనుకుంటాం. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ పాలకులు ఏంటంటే మనకే అంతా తెలుసు, మనకు విపరీతంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం అన్నీ కనిపెట్టేశామనేటువంటి కొన్ని కథలు చెప్తూ ఉంటారు కదా. ఆఖరికి ప్రధానమంత్రి దగ్గర నుంచి కూడా అవి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా అటువంటి ప్రగల్భాలు పలకటం తప్పితే, అంటే మనం వాళ్ళు రాసినటువంటి చట్టాలకు మనం అట్టేసుకుని మన పేరు రాసుకుని పేరు మార్చి మన పేరు రాసినంత మాత్రం మనం చేసిన చట్టాలు అవుతాయా అంటే అది కాదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు పెట్టినటువంటి పేర్లు కూడా అసలు రాజ్యాంగంలోనే ఆర్టికల్ 348 అనేది ఉన్నది. పార్లమెంట్లో చెప్పి పెట్టేటువంటి బిల్లులు, చట్టాలు అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉండాలి అనేటువంటిది.
వీళ్ళ పేర్లు ఏంటంటే అది ఒక సాంస్క్రైజ్డ్ హిందీ లాగా ఉంది. పూర్తిగా హిందీగా కూడా కనపట్లేదు చూస్తా ఉంటే. చాలా మందికి మన వైపు వాళ్ళకైతే అలా నోరు తిరగట్లా ముందు పెద్ద పెద్ద ఆళ్ళకి కూడా నోరు తిరగట్లేదండి. అవును. అది చూసి నేను ఆ మధ్య చూస్తాను పెద్ద పెద్ద జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ కూడా చదివి నోరు తిరక్క మేము పాత ఐపీసీ అంటాం, లేకపోతే పాత సిఆర్‌పిసి అంటాం, లేకపోతే పాత ఎవిడెన్స్ యాక్ట్ అంటాం అని బహిరంగంగా చెప్తున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ అదే. పిచ్చి ఏమిటి వీళ్ళకసలు? ఇండియా అనే పదాన్ని అసలు లేకుండా చేయాలనేది కూడా ఒకటి కనపడతా ఉందా అనేటువంటి అనిపిస్తా ఉన్నది. ఇంతకుముందు వీటిల్లో ఈ చట్టాల్లో ఇండియా అనే దానికి ఒక డెఫినిషన్ ఉండేది. అసలు అది ఇండియా అనే పదానికి డెఫినిషన్ తీసేశారు. భారత్ అనేటువంటిది కూడా పెట్టలేదు. మరేంటో ఈళ్ళ ఆలోచనలు, ఈ గందరగోళాలు అర్థం కాని పరిస్థితి. నిజంగా చట్టం కాలం మారినప్పుడల్లా చట్టాలు కూడా మన సమాజానికి అవసరమైనట్టుగా మారుస్తూ ఉంటుంది. చట్టం అనేటువంటిది ఎప్పుడు ఒక పారని జలపాతంలాగా ఉండదు. పారే జలపాతమే చట్టం కూడా. సమాజం ఎట్లయితే పారే జలపాతం, చట్టాలు కూడా అట్లా మారుతా ఉంటాయి. గతంలో తప్పులు అయినయి తప్పులు కానివి ఇప్పుడు తప్పులవుతాయి. ఇప్పుడు తప్పులైనయి భవిష్యత్తులో తప్పులు కాకపోవచ్చు. సమాజ ఆలోచనలు, పరిస్థితులు బట్టి ఉంటాయి. మరి నువ్వు మార్చదలుచుకున్నప్పుడు ఏంటంటే ఏదైతే అవసరమో ఆ సెక్షన్ల వరకు మారిస్తే సరిపోయేది. ఈ రోజున ఏంటంటే పేర్లు మార్చడమే కాకుండా ఏదైతే ఒక 90% అదే అన్నానే దాన్ని సెక్షన్‌లోని నంబర్‌లు మాత్రం పూర్తిగా మార్చేశారు. మనకిప్పుడు 302, 420, ఐపీసీ ఇవన్నీ మనకు బాగా సాధారణ ప్రజలకు కూడా అర్థమైపోతాయి. ఇప్పుడు వాటి నంబర్‌లన్నీ మార్చేశారు. కానీ 420 అదే 420 ఇప్పుడు ఉన్నది. మనం ఒక్కొక్క చట్టాన్ని ఒక్కొక్కటి మనం చర్చిద్దామండి. ఇప్పుడు ఐపీసీ అనేది దాంట్లో మార్పులు ఏమేమి తీసుకొచ్చారండి? ఐపీసీ దగ్గరకొచ్చేసరికి వీళ్ళు కొన్ని కొత్తగా పనిష్మెంట్స్ కొత్తగా కొన్ని చేయటం జరిగింది. అంటే కమ్యూనల్ సర్వీసెస్ అనేది కూడా ఒక దాన్ని పెట్టారు. ఇంతకుముందు ఏంటంటే జైలు శిక్షలు, ఫైన్‌లు అవి ఉండేవి గదా! అదే. ఇప్పుడు కమ్యూనల్ సర్వీసెస్ అనేది ఒకటి పెట్టారు. కమ్యూనిటీ సర్వీస్. కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏమిటి అనే దానికి డెఫినిషన్ లేదసలు. అది కూడా కొన్ని నేరాలకేంటంటే కమ్యూనిటీ సర్వీస్ కూడా ఒక పనిష్మెంట్‌గా పేర్కొన్నారు తప్పితే, కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏ విధంగా ఉండాలి? దానికున్నటువంటి డెఫినిషన్ ఏమిటనేది లేదు. కాకపోతే అది అమెరికా నుంచి అమెరికా నుంచి అరువు తెచ్చుకున్నట్టున్నారండి. పేరుకేమో భారతీయత అంటున్నారు. అవునవునవును. అవును. అవును. అది అమెరికాలో ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఈ డ్రైవింగ్ లైసెన్స్ స్పీడ్ డ్రైవింగ్ అట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు కొంత కమ్యూనిటీ సర్వీస్ అని చేస్తారు. చిన్న చిన్న నేరాలకి అది తెచ్చుకున్నారు. కొంత పెరుగుతా ఉన్నారు. కానీ మనకు కూడా ఏంటంటే జ్యూవెనైల్ జస్టిస్ యాక్ట్‌లో కొంచెం ఈ కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏమిటి అనేటువంటిది ఒకటి చెప్పడం జరిగింది. కానీ ఈ చట్టంలో చెప్పలా. మరి అదే విధంగా మరి ఆ కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏంటి? రోడ్లు ఊడటం కూడా కమ్యూనిటీ సర్వీస్ అవుతుందా? లేకపోతే మురికి తోడటం కూడా కమ్యూనిటీ సర్వీస్ అవుతుందా? లేకపోతే రైల్వే స్టేషన్‌కెళ్ళి మరుగుదొడ్లు కూడా కడగటం కమ్యూనిటీ సర్వీస్ అవుతుందా? ఏది కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏం జేయాలి? అంటే ఆ వ్యక్తుల యొక్క దీనికి భిన్నంగా భంగం కలగకుండా కూడా చేయాలి గదా! పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు ఆళ్ళు ఇష్టారాజ్యంగా చేయకూడదు గదా! మరి అటువంటప్పుడు కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏమిటనేటువంటిది వివరణ చెప్పలేదు. అదే విధంగా ఇంతకుముందు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని ఉండేది. ఇప్పుడేంటంటే రిమైనింగ్ లైఫ్ అనేది కూడా కొంత అమెండ్ చేయటం జరిగింది. వీటన్నిటికంటే కూడా అప్రజాస్వామికంగా ఏమిటంటే చేసింది వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటిది ఇంతకుముందు మనకి ఏపీ కోకా అని ఉండేది. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అని. అది తర్వాత ఎత్తేసారు. ఇప్పుడు ఆ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఒక సెక్షన్‌గా ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పీనల్ కోడ్‌లో పెట్టడం జరిగింది. దాంట్లో ఏమంటారంటే దాని డెఫినిషన్ చూసుకున్నప్పుడు ఏంటంటే చాలా నేరాలను పెట్టి ఇవి చేసేవాళ్ళు ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ అవుతారు అన్నారు. దాంట్లో కంటిన్యూయస్‌లీ వయోలేటింగ్ ది ఆహ్, కమిటింగ్ ది అఫెన్సెస్ అని ఏదైతే మనం ఆహ్, ఇది చట్టం అంటే ధర్నాలు చేస్తాం అనుకోండి మనం. అదే. లేదు కొంతమంది ప్రశ్నిస్తా ఉంటారు. రాజకీయ అదే. కార్యకర్తలు అనేక ధర్నాలు చేస్తుంటారు. కొన్ని వాళ్ళ మీద కేసులు ఎప్పుడు విపరీతంగా కేసులు పెడుతుంటారు. ఇప్పుడు చూసినప్పుడు 25 కేసులు, 30 కేసులు, 40 కేసులు అట్లా దాఖలు చేస్తుంటారు. అదే. ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళు కంటిన్యూయస్‌గా నేరాలు చేస్తా ఉన్నారు అనేది కూడా దాంట్లోకి వచ్చేటట్టు కూడా ఆ డెఫినిషన్ పెట్టి రాజకీయ కార్యకర్తలను గానివ్వండి, ప్రశ్నించే గొంతులను గానివ్వండి, ఎవరైతే వీళ్ళని విమర్శిస్తారో మనం పోయినసారి చూసాం విమర్శించిన ప్రతి వాళ్ళ మీద కూడా లేదా పోస్టులు పెట్టిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ అనే దానికి అవకాశం కల్పించేటట్టుగా ఆ డెఫినిషన్ పెట్టారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రజాస్వామ్యానికి భంగం కలుగుతుంది తప్పితే నిజమైన నేరస్తుల కంటే కూడా ఎవరైతే ఈ ప్రభుత్వాలకి, పాలకులకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే దానికి కూడా కావాల్సినట్టుగా అంటే ఆర్గనైజ్డ్ రాజకీయ కక్షలు తీర్చుకోవటం. ఇప్పటికే ఇప్పుడు మోడీ ప్రభుత్వం మీద ఈడీని, సిబిఐని రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి, రాజకీయ ప్రత్యర్థులు దెబ్బతీయటానికి అన్నారు. ఇప్పుడు చట్టంలో కూడా అదే చేర్చారంటారు. చట్టంలో కూడా ఎవరైతే దానికేంటంటే వీళ్ళు చేసేటువంటి డెఫినిషన్స్ కూడా కాంక్రీట్‌గా ఇవ్వరు. ఇవేంటంటే అవి ఒక మైనం ముద్దలాగా పెడతారు.
పోలీసులు ఒక విధంగా అర్థం చేసుకుంటారు, న్యాయవాదులు ఒక విధంగా చేసుకుంటారు, జనం ఒక విధంగా అర్థం చేసుకుంటారు. దీని సరైన అర్థం భాష్యం చెప్పాల్సిన సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి చెప్పేటప్పటికి 25 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది. ఇదంతా ఇక్కడ కింద నుంచి పైదాకా వెళ్ళేసరికి ఈ 25 ఏళ్ళు 30 సంవత్సరాలు బాధితులు ఎవరంటే సామాన్య ప్రజలు, వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళంతా ఏంటంటే బాధితులు అవుతారు. ఇంతేకాకుండా ఉపా యాక్ట్ అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక యాక్ట్, ప్రత్యేకమైనటువంటి యాక్ట్ ఉన్నది. దానికి ఏంటంటే దాని మీద ఇన్వెస్టిగేట్ చేయాలంటే కొంతమంది సీనియర్ పోలీస్ అధికారులు అనుమతులు ఇవ్వటం, అవన్నీ దానికి ఉన్నటువంటి కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆ సెక్షన్ 15ని తీసుకొచ్చి ఈ పాత ఈ పీనల్ కోడ్లో ఏంటంటే దాంట్లో ఏంటంటే పెట్టేసి ఉపా యాక్ట్ కింద పెట్టాలా, లేకపోతే ఇప్పుడున్నటువంటి బిఎస్ఎన్ కింద పెట్టాలా అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నిర్ణయం చేసుకుని ఆయన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు అని చెప్పారు. ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం ఉండి ఉపా యాక్ట్ ఉన్నప్పుడు మళ్ళీ అదే సెక్షన్ మళ్ళీ దీంట్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమున్నది అంటే, మరి దానికి మనం అర్థం చేసుకుని దాన్ని ప్రజల్ని మరింత హింస పెట్టే దానికోసం తప్పితే మరొకటి కాదు అనేటువంటిది కూడా ఒకటి. రెండోది, మరి ఈ మహిళలకు సంబంధించి, బాలికలకు సంబంధించి గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఐపీసీలో 16 సంవత్సరాలు నిండని బాలికల మీద జరిగితే వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష, రిమైనింగ్ లైఫ్ అన్నారు. అసలు 2012లోనే పోక్సో యాక్ట్ అని అది ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ చిల్డ్రన్ అనేటువంటి పోక్సో యాక్ట్ అనేటువంటిది వచ్చింది. దాంట్లోనే ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పెడతారు. 2012 నుంచి ఎవరైనా 18 సంవత్సరాలు బాలిక మీద అత్యాచారం జరిగితే వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష ఉన్నదనేది అందరికి తెలుసు. దాన్ని తీసుకొచ్చి 16 సంవత్సరాల లోపు జరిగిన వాళ్ళకి అక్కడ ఒక చట్టం ఉంటుంది, ఇక్కడ ఒక చట్టం. ఎందుకు అవసరం అనేది ఏంటి అనేటువంటిది అంటే ప్రగల్భాలు పలికేదానికి, ప్రచారం చేసుకునే దానికోసం మేము మహిళలకు చాలా చేసామనేటువంటిది తప్పితే ఇవన్నీ కూడా మరొకటి కాదు అనేటువంటి కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.